ఏం చేస్తావమ్మా? పులుసా? పులుసు పెడదాం, చేపల పులుసు. చేపలు పులుసు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఏం చేపలు అవి? సందమామలు, కొంటె ముక్కులు. కొంటె ముక్కులు అంట. దూరం నుండి నేను కూడా పడతాను. పూర్విక, ఒక పొక్కు పిల్లట పెట్టు, డ్యాన్స్ చేస్తుందట. ముక్కులు బిక్కులు తీయకు, అన్నం తినేటప్పుడు కుచ్చుకపోతే చేపల కూర తిన్నట్టు ఉంటుంది. అంతేనా? ఏం రింగు కొనుకొచ్చినావురా జాతరలో? చూపి. వావ్, నైస్. ఇది ఆడోళ్ళది నువ్వు పెట్టుకుంటావారా? మా తేజకి ఎంత ఇది? ఇత్తంతి 60. 30 రూపాయలు ఇస్తా. 30. ఇగో ప్రామిస్ అంట. తేజ ఆడుకునే పెట్టుకుంటా మంచిగా ఉండంతి. ఏం నానెత్తున్నావు అత్తమ్మ? చింతపండు నానే. సరిపోతుందా? సరిపోతుందా అని అడుగుతామని. సరే అడుగుపో. బబ్బీ ఆయిల్ పోయి. పచ్చిమిర్చి కోసేసిరా? నేను వేస్తా పచ్చిమిర్చి. చేపల పులుసులైనా ఎండ్లైనా వేస్తా. కొంచెం పోయి. రథం దగ్గరికి ఎవరెవరు పోతారో నడువురి, స్నానాలు మొహాలు కడుక్కొని. ఏమేస్తావు అత్తమ్మ ఇప్పుడు ఇంట్లో? ఇంట్లో ఏమేస్తావు? డైరెక్టా? పసుపు గిట్ల ఏవా? పసుపు పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు. ఇవేమో చేపలు ఉండే, చిన్న చేప. ఒక్క ముక్కు అట. కారపొడి ఎందుకు గన్లా? మంచిగా అవుతుంది. మా అత్తమ్మ స్పెషల్ కారపొడి కూడా అందులోనే వేస్తుందట. కారం కొంచెం తక్కువైనా. ఏం కారం ఎక్కువనే తింటాం కదా. ఇంకేం వేస్తున్నావు? ఏంటి అది? సాల్టా? చేపలు చూపెట్టు. ఇక సేనా ఇది పోవాలని చూస్తాండి ఇప్పుడు మమ్మల్ని. మా అక్కకి చేప మా అక్కకి చేపల కూర కొంచెం చూసి వస్తారు. అర్థం కట్టుకోవాలి. అమెరికా పెళ్ళం కాదు అవి అవి వడని లోపల చింతపండు
నల్లగున్నోళ్ళ ముఖాలకు అలా ఉంటాయి మరి. ఏమేమి వేసినావు అత్తమ్మ? ధనియాల పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, కొత్తిమీర ధనియాల పొడి కొంచెమే వేసినానా? కొత్తిమీర అట్లా తీయం కడకరా పని అయిపోతుందమ్మా. అంటాను. ఇక చిన్న చేపల కూర అట్లనే పట్టుకో, కొంచెం కిందికి పట్టు, కొంచెం కిందికి. ఏమనుకోకండి. ఏం చేస్తున్నావు? ఏం మళ్ళీ చెప్పు. దిష్టి తీస్తున్నా, చిన్న చేపలు అందరు చూస్తున్నాని ఏమనుకోకండి. కదా. ఓకే.